వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన వ్యాఖ్యలపై టీడీపీ నేతలు తీవ్ర స్థాయిలో స్పందిస్తున్నారు. ఈ క్రమంలో టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తాజాగా మాజీ సీఎం వైఎస్ జగన్ కు బహిరంగ సవాల్ విసిరారు. నెల్లూరులో మినీ మహానాడులో ఎమ్మెల్యే సోమిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రెస్ మీట్లు పెట్టి మరీ పచ్చి అబద్దాలని చెప్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రాభివృద్ధిపై ఆయన చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని సోమిరెడ్డి తెలిపారు. ఉర్సాకు రూపాయికే భూమి కట్టబెట్టామని వైఎస్ జగన్ ఆరోపిస్తున్నారు. రూపాయికే ఇచ్చామని జగన్ నిరూపిస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని, లేదంటే అబద్దాలు ప్రచారం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని సోమిరెడ్డి డిమాండ్ చేశారు. నమస్కారం. ఆయన పులివెందుల శాసనసభ్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. ఎంతసేపు ఓన్లీ 2.5 hours. ఆయన బాధంతా అంటే అధికారం కోల్పోయింది, ఆదాయం పోయింది అనే విషయం వెళ్ళగక్కాడు. ఒక్కటి నిజం, నువ్వు తమరు మాట్లాడిన భాషలో పాయింట్లలో ఒక్కటి నిజం చెప్పారవా? ఎన్ని అబద్ధాలు చెప్తావు? ఎంతసేపు చెప్తావు? మాకు అర్థం కాలే. నేను స్ట్రైట్గా ఒకటి అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డిని. రాష్ట్రం వృద్ధి రేటు పడిపోయింది, ఖజానాకు రావాల్సిన ఆదాయం పక్కదోన పడుతుంది. మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ ఆ కమిటీ నివేదిక ఇచ్చింది. మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లో ఏపీ 8.21% గ్రోత్ రేట్లో ఇండియాలో సెకండ్ ప్లేస్ నిలబడింది. ఫస్ట్ ప్లేస్లో తమిళనాడు 9.69%. 10-11 నెలల్లో సాధించిన విజయం ఇది. నువ్వు అసలు గ్రోత్ రేట్ ఘోరంగా పడిపోయిందని చెప్పి మాట్లాడితే ఎట్లా? ఎందుకు ఇంత పచ్చబద్దాలు? మాకు అర్థం కావటం లేదు. జగన్మోహన్ రెడ్డి ఒక ముఖ్యమంత్రిగా పనిచేసినోడు ఇంత స్థాయి దిగజారి మాట్లాడటం అవసరమా అంట? 2.5 hours విషయం కక్కుతుండవు. మేము వచ్చి 11 నెలలైంది. 5 నెలలు నీ విధ్వంస పాలన, రాష్ట్రాన్ని వ్యవస్థలని సర్వనాశనం చేసినోడివి నువ్వు. వాటన్నిటినీ కవర్ చేసుకొని ట్రాక్లో పెట్టిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి అనుభవం. దానికి ఇంత పచ్చి అబద్ధం చెప్తే ఎట్లా? మీ వాళ్ళు కనీసం నీకు ఫీడ్బ్యాక్ ఇవ్వరా? లేకపోతే తెలిసి తప్పులు చెప్తున్నావా, అబద్ధాలు చెప్తున్నావా?